చందమామ కథ అమాయకుడు. ఒక ఊరిలో పేద దంపతులు ఉండేవారు. వారికి ఒక కుమారుడు. అతనికి పెళ్ళిడు వచ్చింది. కానీ ఆస్తి లేని వాడికి పిల్లని ఎవరిస్తారు? ఎన్నాళ్లకు వాడికి సంబంధాలు రాకపోవటం చూసి పాపం వాళ్ళకి ఏమీ తోచింది కాదు. చివరికి వారి ఇంటి పురోహితుని ఆశ్రయించి, అయ్యా శాస్త్రులు గారు, మా అబ్బాయిని ఇక ఇంటివాణిగా చెయ్యాలి కదా, ఆ పని మా వల్ల కావట్లేదు. ఇక మాకు మీకంటే వేరే సహాయం చేసేవారు కూడా లేరు. కాబట్టి వాడిని మీ చేతులలో ఉంచుతున్నాము. వాడిని పాల ముంచినా నీట ముంచినా మీదే బాధ్యత అన్నారు. సరే, ఒక పేదవానికి పెళ్లి చేసిన పుణ్యమైనా దక్కుతుందనే ఉద్దేశంతో పురోహితుడు దీనికి ఒప్పుకున్నాడు. ఆయనకు ఉపకార బుద్ధి ఎక్కువ, మంచితనము ఉంది. కానీ లౌక్యం బొత్తిగా తెలీదు. ఉత్త అమాయకుడు ఆయన. అలాంటి వాడి వల్ల పెళ్లి సంబంధాలు కుదురుతాయా? ఆనాటి నుంచి మన పురోహితుడు సంబంధాల కోసం తిరుగుతూనే ఉన్నాడు. ఏ ఊరు పోయినా ఎవరు కనబడినా అబ్బాయి సంబంధాన్ని గురించి వివరిస్తూనే ఉండేవాడు. ఆఖరికి ఒకరు పిల్లనివ్వటానికి ఒప్పుకున్నారు. అయితే పిల్లవాడిని చూసుకోవాలి కదా. ఓ, బేషుగ్గా వచ్చి చూసుకోండి అని పురోహితుడు వాళ్ళతో చెప్పాడు. పెళ్ళికూతురు తండ్రి వాళ్ళు రేపు వస్తారనగా పెళ్ళికొడుకు తల్లికి ఏమీ తోచలేదు. పెళ్ళికొడుక్కి ఒక నగ లేదు, తనకు కూడా కట్టుకోవటానికి మంచి చీర లేదు. అప్పుడు ఆమె బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కావలసిన బట్టలు, అబ్బాయికి ఒక కమలాల జత, ఎరువు అడిగింది. పెళ్లివారు చూపులకు వస్తున్నారంటే ఎవరు మాత్రం లేదనగలరు? ఇచ్చారు. సరే, తెచ్చిన వాటిలోది ఒకటి తీసి తనకొక చీర కట్టుకుంది. అబ్బాయికి దుస్తులు ముస్తాబు చేసి చెవులకు కమలాల జత పెట్టింది. అనుకున్నట్టుగా మర్నాడు పెళ్ళికూతురు తరపు వారు వచ్చారు. మామూలు మర్యాదలైన తర్వాత, ఇతనే నా పెళ్ళికొడుకు అని అడిగారు వాళ్ళు. అవునండి, పెళ్ళికొడుకు ఈ అబ్బాయినే, కానీ చెవులకున్న కమలాల జత మాత్రం ఇతంది కాదు అని పురోహితుడు నిజం చెప్పేశాడు. ఆ మాట వినగానే పిల్లవాడు పెట్టుకున్నవి ఎరువు కమలాలని పెళ్ళికూతురు తండ్రి గ్రహించి, సరే, మా ఇంటి వాళ్ళను కనుక్కొని త్వరలోనే ఏ సంగతి కబురు చేస్తామని చెప్పి వెళ్ళిపోయారు. పెళ్లివారి నుంచి ఎన్నాళ్లకు మళ్ళీ కబురు రాకపోయేసరికి ఇదంతా నీ తెలివి తక్కువ. కమలాల జత గురించి నీవు నిజం చెప్పటం వల్లే సంబంధం తేలిపోయింది అని నలుగురు పురోహితుడిని నిందించారు. తన తప్పు తెలుసుకుని పురోహితుడు కూడా విచారించాడు. కష్టపడి తిరిగి కొద్ది రోజుల కల్లా పురోహితుడు మరొక ఊరి నుంచి ఇంకో సంబంధం తీసుకొచ్చాడు. పూర్వం నిజం చెబితే తంటా వచ్చింది కనుక ఈసారి అబద్ధం చెబితే పెళ్లి కుదురుతుందని ఆయన నిశ్చయించుకొని మునుపట్లాగానే పెళ్లివారు ప్రశ్నించేసరికి, పెళ్ళికొడుకు ఇతనేనండి, చెవులుకున్న కమలాల జత కూడా ఇతనిదేనండి అని ఆయన చెప్పాడు. ఈ మాట వినగానే పెళ్లివారికి అసలు రహస్యం తెలిసిపోయింది. సరే, ఏ సంగతి త్వరలోనే చెప్తాంలేండి అంటూ వారు వెళ్ళిపోయారు. వారి వద్ద నుంచి కూడా ఎప్పటికీ కబురు రాకపోగా నలుగురు కలిసి మళ్ళీ పురోహితుని చివాట్లు వేశారు. వారు చెప్పే వరకు తన మాట తీరు వల్లనే సంబంధాలు చెడిపోతున్నాయని ఆయనకు తెలీదు. ఇదేమీ బాగాలేదు. కొంచెం లౌక్యం ఉపయోగిస్తే గానీ కార్యం సానుకూలం అయ్యేటట్టుగా కనపడదు. ఈసారి నిజము అబద్ధము కాకుండా మర్మం పెట్టి మాట్లాడతాను, సంబంధం రైట్ అయి తీరుతుంది అని ఆయన నిశ్చయించుకొని ఈసారి సంబంధం దాటిపోకుండా కట్టుదిట్టంగా మాట్లాడతానని వారికి మాట ఇచ్చాడు. వాళ్ళు చాలా సంతోషించారు. శ్రమపడి ఆయన మళ్ళీ కొద్ది రోజులకు ఇంకో సంబంధం తీసుకొచ్చాడు. ఏ పెళ్లివారు వచ్చినా ఇతనే నా పెళ్ళికొడుకు అని ముందుగా అడుగుతూనే ఉన్నారు. ఈ ప్రశ్నకు పురోహితుడు ఈసారి, వరుడు ఇతనేనండి, కానీ ఇతని చెవులకున్న కమలాల జతను గురించి మాత్రం మీరు నన్ను అడగకూడదు, నేను చెప్పను కూడదు అని బదులు చెప్పి ఈసారి చాలా తెలివిగా మాట్లాడాను, సంబంధం కుదిరినట్టే అని ఆయన మనసులో పొంగిపోతున్నాడు. ఈ జవాబు విన్న పెళ్లివారి ఇదంతా మోసంగా ఉండదని గ్రహించి ఇంటి దగ్గర కనుక్కొని కబురు చేస్తామని చెప్పి చల్లగా జారుకున్నారు. మన పురోహితుడి తెలివితేటలు ఇలా పరిణమించినందుకు ఊరి పెద్దలు, పేద దంపతులు కూడా చాలా విచారించి, చాలండి శాస్త్రులు గారు, మీరు సంబంధాలు తేను వద్దు, ఏమీ వద్దు అని ఒక నమస్కారం చేసి ఊరుకున్నారు.
కథ సమాప్తం. ఈ కథ 1949 ఫిబ్రవరి చందమామలోనిది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.